వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడని, కర్ణాటకలో ఉన్న బెంగళూరుని కలిపే విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వేకి సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా ఈస్ట్ కోస్ట్ నుండి బెంగళూరు వైపు ఏ వాహనం ప్రయాణించాలి అన్నా అది తిరుపతి మీదుగా వెళ్ళాలి. దానివల్ల ప్రయాణించే దూరం పెరిగిపోతుంది మరియు ప్రయాణ సమయం కూడా పెరిగిపోతుంది. దీన్ని తగ్గించడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వేని ప్రపోజ్ చేసింది. ఈ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు గ్రీన్ ఫీల్డ్ కమ్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టు. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న రోడ్ని డెవలప్ చేస్తారు. గ్రీన్ ఫీల్డ్ అంటే కంప్లీట్ గా కొత్త రోడ్ని నిర్మిస్తారు. ఈ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వేని 20,000 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వేలో విజయవాడ ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల మధ్య ఉన్న సెక్షను మరియు అనంతపురం జిల్లాలో కొడికొండ బెంగళూరు మధ్య ఉన్న సెక్షను, ఈ రెండు సెక్షన్లు బ్రౌన్ ఫీల్డ్ సెక్షన్స్ అంటే ఉన్న రోడ్నే ఎక్స్పాండ్ చేస్తారు. ఈ కొడికొండ మేదరమెట్ల మధ్య ఏమో కంప్లీట్ గా కొత్త రోడ్డు నిర్మిస్తారు. ఇదేమో గ్రీన్ ఫీల్డ్ సెక్షన్. ఈ రెండు ఊర్ల మధ్య రోడ్డు పొడవు 343 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 343 కిలోమీటర్ల రోడ్ ని కొత్తగా నిర్మిస్తారు. ఇది విజయవాడ, ఇది బెంగళూరు. ఈ రెండు నగరాలను కలుపుతూ ఎక్స్ప్రెస్ వేని నిర్మిస్తున్నారు. ఇది గ్రీన్ ఫీల్డ్ కమ్ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పాను కదా. ఆల్రెడీ బెంగళూరు కొడికొండ మధ్య నేషనల్ హైవే 44 ఉంది. ఇక్కడ ఉన్న రోడ్ని డెవలప్ చేస్తారు. ఇది బ్రౌన్ ఫీల్డ్ సెక్షన్. మరో బ్రౌన్ ఫీల్డ్ సెక్షన్ వచ్చేసి విజయవాడ మేదరమెట్ల మధ్య నేషనల్ హైవే 16 ఉంది. సో ఇక్కడ కూడా ఉన్న రోడ్నే నిర్మిస్తారు. కొత్త రోడ్ని నిర్మించేది వచ్చేసి మేదరమెట్ల దగ్గర ఉన్న ముప్పారం గ్రామం నుండి ఇక్కడ కొడికొండకు దగ్గరలో ఉన్న కోడూరు వరకు కొత్త రోడ్డు నిర్మిస్తారు. ఇదే గ్రీన్ ఫీల్డ్ సెక్షన్. ఇక్కడ రోడ్డు పొడవు 343 కిలోమీటర్లు ఉంటుంది. అంటే కొత్తగా 343 కిలోమీటర్ల రోడ్ని నిర్మిస్తారు. ఇది 6 లేన్ రోడ్డు. ఈ రోడ్లో వాహనాలు గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుగుణంగా నిర్మిస్తారు. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లను పిలిచి ఆ టెండర్లను ఎవరు దక్కించుకున్నారో వాళ్ళకి పనులు చేయడానికి అనుమతులు కూడా మంజూరు చేయటం పూర్తయింది. ఈ రోడ్డు నిర్మాణాన్ని 14 ప్యాకేజీలుగా విడగొట్టారు. మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తము 14 ప్యాకేజెస్ వివరాలు మరియు ఏ సంస్థ ఆ కాంట్రాక్ట్ను దక్కించుకుందో ఆ వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మొత్తం 14 ప్యాకేజెస్గా ఈ 343 కిలోమీటర్ల రోడ్ని విభజించారు. ఈ రోడ్ ఎటు వెళ్తుందంటే నేషనల్ హైవే 16లో ముప్పారం గ్రామం దగ్గర మొదలవుతుంది. ఇదిగోండి ఇక్కడ మొదలవుతుంది. ఇదిగోండి ఇది నేషనల్ హైవే 16. సో ఇక్కడ మొదలై ఇలా వెళ్తుంది. ఇది అద్దంకికి అవుటర్లో వెళ్తుంది. ఈస్ట్ గంగవరం తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడేమో పొదిలి ఇక్కడ ఉంది. సో పొదిలికి కొంచెం దూరంగా వెళ్తుంది. గోగినేరి వారి పాలెం మీదుగా వెళ్తుంది. ఇలా వెళ్ళి ఇక్కడ కనిగిరికి కూడా అవుట్స్కట్స్ లో వెళ్తుంది. చంద్రశేఖరపురం మీదుగా వెళ్ళి ఇక్కడేమో కంబం ఫారెస్ట్ రేంజ్ ని క్రాస్ చేస్తుంది. పోరుమావిళ్ళ దగ్గరగా వెళ్తుంది. ఆ తర్వాత ఇలా వెళ్తుంది. ఇదిగోండి ఇక్కడ మైదుకూరుకి అవుట్స్కట్స్ లో వెళ్తుంది. మైదుకూరు తర్వాత ఇలా వెళ్తుంది. ఇక్కడేమో ఎర్రగుంట్లకి అవుట్స్కట్స్ లో వెళ్తుంది. ఇదిగోండి ఇక్కడ ఎర్రగుంట్ల ఇక్కడ ఇలా వెళ్తుంది. సో ఎర్రగుంట్ల తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ పులివెందులకి కొంచెం దూరంగా వెళ్తుంది. సో ఇలా వెళ్ళి ఇక్కడ మలకవేముల మీదుగా వెళ్తుంది. నల్లమడ తర్వాత ఇటు గోరెంట్ల మీదుగా వచ్చి ఇక్కడ కోడూరు దగ్గర ఈ నేషనల్ హైవే 44లో కలుస్తుంది. ఇది యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే. అంటే ఈ ఎక్స్ప్రెస్ వేలో ఎక్కడ పడితే అక్కడ దూరటానికి, ఎక్స్ప్రెస్ వే నుండి దూకటానికి కుదరదు. కేవలం కొన్ని ప్లేసెస్ లో మాత్రమే మనం ఈ ఎక్స్ప్రెస్ వేలోకి ఎంటర్ అవ్వగలము. ఆ ప్లేసెస్ వచ్చేసి ఇక్కడ కోడూరు దగ్గర ఒకటి. అంటే ఈ కోడూరు దగ్గర మీరు ఈ ఎక్స్ప్రెస్ వేలోకి ఎంటర్ అవ్వచ్చు. ఆ తర్వాత కోడూరు మిస్ అయితే మళ్ళీ గోరెంట్ల దగ్గరే మీరు ఎక్కడానికి ఉంటుంది ఎంట్రీ. ఇంకా మధ్యలో ఎక్కడ ఈ ఎక్స్ప్రెస్ వేలోకి వెళ్ళలేరు. సో గోరెంట్ల తర్వాత మళ్ళీ ఇక్కడ మలకవేముల దగ్గర ఒక ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎక్స్ప్రెస్ వేలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక ఈ మలకవేములు మిస్ అయితే ఇక్కడ పులివెందుల దగ్గర ఒక ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కొచ్చు ఈ ఎక్స్ప్రెస్ వేలోకి. అంటే పులివెందుల వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ఎక్స్ప్రెస్ వే నుండి ఇక్కడ దిగవలసి ఉంటుంది. పులివెందుల తర్వాత ఇక్కడ ఒకటి ఉంది గంగిరెడ్డిపల్లి దగ్గర. సో ఇక్కడ కూడా మీరు ఎక్స్ప్రెస్ వేలోకి ఎంటర్ అవ్వచ్చు. గంగిరెడ్డిపల్లి తర్వాత ఎర్రగుంట్ల దగ్గర ఒక ఎంట్రీ పాయింట్ ఉంది. ఇక్కడ మీరు ఎక్స్ప్రెస్ వేలోకి వెళ్ళవచ్చు లేదా ఎక్స్ప్రెస్ వే నుండి కిందకి దిగవచ్చు. ఆ తర్వాత మైదుకూరు దగ్గర ఒకటి ఉంది. ఇంకా మైదుకూరు దాటిన తర్వాత ఇక్కడ పోరుమావిళ్ళ దగ్గర ఒక
ఎంట్రీ పాయింట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చంద్రశేఖరపురం దగ్గర ఒక ఎంట్రీ పాయింట్ ఉంది. తర్వాత ఇక్కడ కనిగిరిలోకి వెళ్ళటానికి ఒక ఎంట్రీ పాయింట్ ఉంది. కనిగిరి తర్వాత గోగినేని వారిపాలెం దగ్గర ఒక ఎంట్రీ పాయింట్ ఉంది. దీని తర్వాత ఇక్కడ ఈస్ట్ గంగవరం దగ్గర ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ ముప్పవరం దగ్గర ఎంట్రీ పాయింట్ ఉంటుంది ఈ ఎక్స్ప్రెస్ వేలోకి ఎంటర్ అవడానికి లేదా ఎక్స్ప్రెస్ వే నుండి కిందకి దిగటానికి. ఈ ఎక్స్ప్రెస్ వే నల్లమల్ల ఫారెస్ట్ గుండా వెళ్తుంది. సో ఈ నల్లమల్ల ఫారెస్ట్ లో 2 చోట్ల టన్నెల్స్ వస్తాయి. ఒకటేమో 0.7 కిలోమీటర్స్ టన్నెల్, మరొకటేమో 3.5 కిలోమీటర్స్ టన్నెల్. ఇక్కడ పోరుమామిళ్ళ దగ్గర ఒక టన్నెల్ వస్తుంది. ఆ టన్నెల్ పొడవు 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ వస్తుంది ఆ టన్నెల్. మరో టన్నెల్ వచ్చేసి 0.7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదేమో ఆదిరెడ్డిపల్లి దగ్గరలో ఉంటుంది ఈ టన్నెల్. సో ఇక్కడ వస్తుంది 0.7 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ 2 టన్నెల్స్ ఉంటాయి ఈ ఎక్స్ప్రెస్ వేలో. ఈ ఎక్స్ప్రెస్ వేకి నెంబర్ ని కూడా కేటాయించారు. ఆ నెంబర్ వచ్చేసి నేషనల్ హైవే 544G. ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. సో ప్రస్తుత అంచనాల ప్రకారము ఈ ఎక్స్ప్రెస్ వే 2025 సంవత్సరము మే నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే దాదాపుగా 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది విజయవాడ బెంగళూరు మధ్య, మరియు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం ఇటు విజయవాడ విశాఖపట్నం వైపు నుండి ఇటు బెంగళూరుకు వెళ్లే వాహనాలన్నీ ఇటు నెల్లూరు తిరుపతి మీదుగా ప్రయాణించి వెళ్తున్నాయి. అది ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే అప్పుడు ఆ వాహనాలన్నీ విజయవాడ, గుంటూరు, అద్దంకి, కనిగిరి, ఎర్రగుంట్ల, పులివెందల మీదుగా ఇటు బెంగళూరుకు వెళ్ళిపోవచ్చు. ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల విజయవాడ బెంగళూరు మధ్య దూరం తగ్గటమే కాకుండా ఈ ఎక్స్ప్రెస్ వే నల్లమల్ల అడవుల గుండా వెళ్ళటం వల్ల ఈ ఎక్స్ప్రెస్ వేలో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టుపక్కల పరిసరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మరియు 2 టన్నెల్స్ కూడా ఉండటం వల్ల ఈ ఎక్స్ప్రెస్ వేలో ప్రయాణం గొప్ప అనుభూతినిస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం కూడా బాగా డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా 7 ఎక్స్ప్రెస్ వేలు వెళ్తున్నాయి. ఆ 7 ఎక్స్ప్రెస్ వేల్లో ఈ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఒకటి. ఈ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.